మొన్న మనం ఒక ఆదర్శ వాయువుని తీసుకొని ఆ ఆదర్శ వాయువుకి ఎంట్రపీలో కలిగేటువంటి మార్పుని మనం లెక్క కడుతున్నాం. ఆ లెక్క కట్టేటప్పుడు మనకు వచ్చినటువంటి ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే డిఎస్ ఎంట్రపీ ఈజ్ ఈక్వల్ టు సివిడిటి బై టీ ప్లస్ పీడివి బై టీ అనేటువంటి ఈ ఒక్క ఈక్వేషన్ తీసుకొని మనం దీంట్లో నుంచి మొన్న విని తొలగించినట్టున్నాం. వియేనా పీని తొలగించాం కదా. అప్పుడు ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 2.303 ఇంటూ సివి లాగ్ టిఎఫ్ బై టిఐ టు ది బేస్ 10 ప్లస్ ఆర్ లాగ్ విఎఫ్ బై విఐ టు ది బేస్ 10 వచ్చింది. ఈ ఈక్వేషన్ని మళ్ళీ కొంచెం మాడిఫై కూడా చేసాము. ఐసోథర్మల్ కనుక అయినట్లయితే ఇదిగో ఈ పార్ట్ 0 అయిపోతుంది. ఎందువల్ల? ఉష్ణోగ్రత మారదు కాబట్టి టిఎఫ్ టిఐ రెండు సమానం అయిపోతాయి. అప్పుడు అవి రెండు క్యాన్సిల్ అయితే 1 అవుతుంది. అప్పుడు లాగ్ 1 ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అప్పుడు ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 2.303 ఆర్ లాగ్ విఎఫ్ బై విఐ టు ది బేస్ 10 అని చెప్పుకున్నాం. అదొక ఈక్వేషన్. ఇంకొక ఈక్వేషన్లో ఐసోకోరిక్ అని చెప్పాం. ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, అంటే విఎఫ్ ఈజ్ ఈక్వల్ టు విఐ. అప్పుడు ఈ రెండవ పార్ట్ ఇది ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయి అప్పుడు ఇక్కడ విఎఫ్ బై విఐ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 0 అయిపోతుంది. అప్పుడు ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 2.303 సివి లాగ్ టిఎఫ్ బై టిఐ టు ది బేస్ 10 అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ తీసుకున్నట్లయితే ఈ మొత్తం ఈక్వేషన్లో చూడండి దేని మీద ఆధారపడింది? ఈ డిఎస్ అనేటువంటిది కానీ లేదా ఎస్ అనేటువంటిది కానీ టీ మీద వి మీద ఆధారపడింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రూపంలోకి రాస్తాం. ఈసారి ఏం చేద్దామంటే టీపీలు ఈక్వేషన్లో ఉండేటట్టుగా టీపీలు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏం తొలగించాల్సి వస్తుంది? విని తొలగించాల్సి వస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, ఈక్వేషన్ 1 తీసుకున్నట్లయితే ఇక్కడ వి లేదు కానీ డివి అనేటువంటిది ఉన్నది. ముందు డివిని తొలగించి ఒకవేళ ఏమన్నా కనుక వి కనుక వచ్చినట్లయితే ఆ విని కూడా తొలగించేసి అప్పుడు ఈక్వేషన్ని రాసుకుందాం. కాబట్టి మీరు ఈక్వేషన్ 1 గుర్తు పెట్టుకోండి ఫండమెంటల్గా చివరి వరకు. ఏమిటి? సివిడిటి బై టీ ప్లస్ పీడివి బై టీ ఈజ్ ఈక్వల్ టు డిఎస్. కళ్యాణి అర్థమవుతుందా ఏమ్మా? ఇప్పుడు ఈక్వేషన్ లోంచి ఏం తొలగించాలి చెప్పండి? విని తొలగించాలి. ఇంతకుముందు పీని తొలగించేసాము, ఇప్పుడు విని తొలగించాలి. విని తొలగించడానికి డైరెక్ట్గా వి లేదు కాబట్టి డివి అనే పదం ఉన్నది, డివిని తొలగిస్తారు. అందుకోసం ఆదర్శ వాయు సమీకరణం పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ తీసుకోండి. ఇక్కడ నేను హైలైట్ చేస్తేనే కింద అది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే పిని కాన్స్టెంట్గా ఉంచితే వేరియబుల్ ఏమవుతుంది? వి అవుతుంది, అంటే పిడివి ప్లస్ ఈసారి విని కాన్స్టెంట్గా ఉంచి పిని డిఫరెన్షియేట్ చేయండి, అంటే విడిపి, అంటే పీడివి ప్లస్ విడిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అట్లా స్థిరాంకం కాబట్టి ఆర్ అట్లకానే ఉండిపోయింది. టీని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? డిటి వస్తుంది. కాబట్టి ఇప్పుడు పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అనేటువంటి సమీకరణాన్ని అవకలనం చేసినప్పుడు మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏమిటి? పీడివి ప్లస్ విడిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్డిటి. అయితే ఇప్పుడు మనం ఏమనుకున్నాము? డివి అనేటువంటి దాన్ని సమీకరణంలో నుంచి తొలగించాలి అని మనం అనుకున్నాం. అందువల్ల పీడివిని ఇటువైపు ఉంచేసుకొని విడిపిని అటు తీసుకెళ్ళారనుకోండి, అప్పుడు ఇటువైపు ఏమున్నది? ఆల్రెడీ ఆర్డిటి ఉన్నది. ఆర్డిటి మైనస్ విడిపి, తర్వాత పీడివిలో డివి ఇటు ఉంచేసి పీని ఇటువైపు తీసుకొస్తే ఇటువైపు ఇంటూ ఉన్నది కాబట్టి
రైట్ సైడ్కి వచ్చేటప్పటికి అది ఏమవుతుంది, డివైడెడ్ బైగా మారిపోతుంది. కాబట్టి టీవీకి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఏమొచ్చింది, ఆర్డిటి మైనస్ విడిపి బై పి అనేటువంటిది డివికి బదులుగా వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 అంటే ఇదిగో దీంట్లో డివి ఉన్నది కదా, ఈ డివికి బదులుగా సబ్స్టిట్యూట్ చేస్తాను. ఆల్రెడీ ఏమున్నది, డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సివిడిటి బై టి. చూడండి మళ్ళీ ఒకసారి ఈక్వేషన్ చూస్తే డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సివిడిటి బై టి, ఇక్కడ పిడివి, కాబట్టి పీడివి బై టీలో పి బై టీని ఇక్కడ ఉంచేసి డివికి బదులుగా ఏం రాస్తాను, ఆర్డిటి మైనస్ విడిపి, అంతే కదా, ఆర్డిటి మైనస్ విడిపి బై పి ఇట్లా రాసాం. ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అయిపోతాయేమో చూడండి. ఏమిటి అంటే ఇక్కడ సివిడిటి బై టి అది అట్లనే ఉన్నది. ఇదిగో చూడండి, ఇక్కడ పీకి ఇక్కడ పీకి ఈ రెండు పీలు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేం మిగిలింది, డినామినేటర్లో టీ ఒకటి మిగిలింది, ఆర్డిటి బై టీ. ఇదిగోండి ఆర్డిటి బై టీ మైనస్ విడిపి బై టీ, ఇదిగో ఇక్కడ రాసాం. కాబట్టి మనకు వచ్చిన ఈక్వేషను డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సివి ఇంటూ డిటి బై టీ ప్లస్ ఆర్డిటి బై టీ మైనస్ విడిపి బై టీ. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ డిటి బై టీ ఉన్నది, ఇక్కడ డిటి బై టీ ఉన్నది. ఈ డిటి బై టీని నేను కామన్గా తీస్తే ఇంక ఇక్కడేమొచ్చింది, సివి వచ్చింది, ఇక్కడేమో ఆర్ వచ్చింది. ఇక్కడ మనం 1 మోల్ ఏం తీసుకున్నాము, ఐడియల్ గ్యాస్ తీసుకున్నాం, ఆదర్శ వాయువుని తీసుకున్నాం. కాబట్టి మోల్ వాయువుని తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నీకు వచ్చేటువంటిది మోలార్ విశిష్టోష్ణము క్యాపిటల్ సివి. మీకు ఒక విషయం తెలుసు, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. క్యాపిటల్ సిపి మైనస్ క్యాపిటల్ సివి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అనేటువంటిది తెలుసు. అందువల్ల సివిని ఇటువైపు కనుక తీసుకొస్తే అప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్ అవుతుంది. కాబట్టి ఈ సివి ప్లస్ ఆర్కు బదులుగా నెక్స్ట్ స్టెప్లో సిపి అని రాసుకోవచ్చు. ఇది కూడా మోలార్ విశిష్టోష్ణము స్థిర పీడనం వద్ద. సరే, ఈ ముక్క వదిలేసేయండి. నెక్స్ట్ ఇంక ఇక్కడికి వచ్చేసేటప్పటికి మనకేం మిగిలింది, మైనస్ విడిపి బై టీ. ఇందాకేమో డివిని తీసేసాము, డివిని తీసేస్తే మళ్ళీ ఇక్కడ వి వచ్చింది. ఇప్పుడు ఈ విని కూడా తొలగిద్దాం. ఈ విని ఎట్లా తొలగిస్తాం, పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీలో వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్టీ బై పి అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి రెండు విలువలు ఉన్నాయి, సివి ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి అని తెలుసు. కాబట్టి సివి ప్లస్ ఆర్కి బదులుగా సిపిని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. తర్వాత వి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై పి అనేటువంటి విషయం కూడా తెలుసు. కాబట్టి వికి బదులుగా ఆర్టీ బై పి అనేటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా ఏమ్మా కళ్యాణి, అర్థమవుతుందా? ఇదిగో రాశాను, సివి ప్లస్ ఆర్కి బదులుగా సిపి రాశాను, సిపి ఇంటూ డిటి బై టీ మైనస్ చూడండి వికి బదులుగా ఆర్టీ బై పి అని రాశాను ఇంటూ డిపి బై టీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈటీకి మళ్ళీ ఈటీకి ఈ రెండు టీలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఇంకేం మిగిలింది, ఆర్ ఇంటూ డిపి బై పి. కాబట్టి డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది అంటే సిపి ఇంటూ డిటి బై టీ, అవునా, మైనస్ ఆర్ ఇంటూ డిపి బై పి. కాబట్టి ఈక్వేషను ఏ రూపంలోకి తీసుకొచ్చాము, టీ మీద పి మీద ఆధారపడేటట్టు. అంటే ఏమి తొలగించేసాము, ఇప్పుడు విని తొలగించామన్నమాట. ముందు దాంట్లో పిని తొలగించేసాము, ఇప్పుడు దాంట్లో విని తొలగిస్తున్నాం. ఇప్పుడు ఈ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ డిటి బై టీ మైనస్ ఆర్ ఇంటూ డిపి బై పి అనేటువంటి ఈ సమీకరణాన్ని ఇప్పుడు నేను పిలోకి విలోకి మార్చుకోవాలి. కాబట్టి ఏం చేస్తాను,
సమాకలనం చేస్తాను. సమాకలనం అంటే ఇంటిగ్రేషన్ చేస్తానన్నమాట. ఇక్కడ పై ఈక్వేషన్లో మనం ఎట్లా చేసామో అట్లనే చేద్దాం. తొలి విలువలన్నీ కూడా ఐలు, అంటే ఎస్ యొక్క తొలి విలువ ఎస్ఐ, ఎస్ యొక్క తుది విలువ ఎస్ఎఫ్, అంటే ఎస్ఐ అంటే ఇనిషియల్ ఎంట్రోపీ, ఎస్ఎఫ్ అంటే ఫైనల్ ఎంట్రోపీ. అట్లనే టెంపరేచరు తొలి ఉష్ణోగ్రతని టిఐ అని, తుది ఉష్ణోగ్రతని టిఎఫ్ అని. అట్లనే పీని కూడా తొలి పీడనము పిఐ అని, తుది పీడనము పిఎఫ్ అని చెప్పి తీసుకున్నాం. ఇదిగో ఇక్కడ రాశాను చూసారా, ఎస్ఎఫ్ ఎస్ఐ, టిఎఫ్ టిఐ, పిఎఫ్ పిఐ. ఇవన్నీ కూడా వరుసగా ఎంట్రపీ, ఉష్ణోగ్రత, పీడనాల యొక్క తుది విలువలు మరియు తొలి విలువ వరుసగా తీసుకున్నాం అన్నమాట. కాబట్టి ఇంటిగ్రేట్ చేశాను. ఇదిగో చూడండి, డిఎస్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాను. ఈ సిపి కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసి ఇంటిగ్రల్ డిటి బై టి దీన్ని చేస్తున్నాను. అలానే ఆర్ కాన్స్టెంట్ కాబట్టి ఆర్ని బయటికి రాసేసి ఇంటిగ్రల్ డిపి బై పి అన్నట్లుగా రాస్తాం. పై సమీకరణంలో ఎట్లా ఇంటిగ్రేట్ చేశాము ఇప్పుడు కూడా అంతే. నేను చేసింది గుర్తున్నదా ఏమ్మా కళ్యాణి? డిఎక్స్ బై ఎక్స్కి ఇంటిగ్రల్ ఏమవుతుంది? సతీష్ నువ్వు చెప్తావా? సతీష్ లాగ్ ఎక్స్. అట్లనే ఇక్కడ డిటి బై టీ కనుక తీసుకున్నట్లయితే లాగ్ టీ అవుతుందిగా. ఎస్ సార్. అలానే డిపి బై పి తీసుకుంటే లాగ్ పి అవుతుందిగా. ఎస్ సార్. తర్వాత అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేసినట్లయితే దీంట్లో ఎంత అవుతుంది? లాగ్ టిఎఫ్ మైనస్ లాగ్ టిఐ, అవునా కదా? ఎస్ సార్. అప్పుడు ఇదిగో దీని ముందు సిపి ఉన్నది, ఇదిగో సిపి రాశాను. తర్వాత లాగ్ టిఎఫ్ బై టిఐ అయితే టు ది బేస్ ఈ వస్తుంది. టు ది బేస్ ఈని టు ది బేస్ 10 లాగా మార్చుకోవాలంటే ఏం చేత మల్టిప్లై చేయాలి? 2.303. 2.303 చేత మల్టిప్లై చేస్తే ఇదిగో 2.303 చేత మల్టిప్లై చేశాను. సిపి లాగ్ 10లోకి మార్చాను, టిఎఫ్ బై టిఐ. అలానే రెండవ పార్ట్ కనుక తీసుకున్నట్లయితే మైనస్ ఆర్, ఇక్కడ కూడా మళ్ళీ 2.303 చేత మల్టిప్లై చేసి దాన్ని కూడా నేనేం చేశాను, బయటికి లాగేశాను, లాగ్ పిఎఫ్ బై పిఐ. కాబట్టి ఇక్కడ డిఎస్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎస్ వస్తుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేసుకున్నట్లయితే ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ. కాబట్టి ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 2.303 సిపి లాగ్ 10 టిఎఫ్ బై టిఐ అదే టు ది బేస్ 10 మైనస్ ఆర్ లాగ్ పిఎఫ్ బై పిఐ టు ది బేస్ 10 ఈ రూపంలో. అంటే ఇప్పుడు ఎంట్రోపీ అనేటువంటిది ఏ అక్షరాల పరంగా రాశాము? దేని మీద ఆధారపడింది? టీ మీద పి మీద. కాబట్టి ఫస్ట్ దాంట్లో ఏమో ఏం చేసాము, వి మీద టీ మీద ఆధారపడింది, ఇప్పుడు టీ మీద పి మీద ఆధారపడింది. తర్వాత ఈ ఈక్వేషన్ని కూడా కొద్దిగా మారుస్తాను. ఎట్లా మారుస్తానంటే మనకి చూడండి, ఐసోథర్మల్, ఐసోబారిక్, ఐసోకోరిక్ ఇవి 3. అయితే మీరు ఇంకోటి అడగచ్చు, అడియాబాటిక్ అనేది కూడా ఉన్నది కదా అని. అంటే అడియాబాటిక్ ప్రాసెస్ కనుక జరుగుతున్నట్లయితే అడియాబాటిక్ ప్రాసెస్లో ఎప్పుడు కూడా ఎంట్రోపీలో మార్పు ఉండదు. ఎంట్రోపీలో మార్పు 0. అది ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇక్కడ మనం ప్రతిసారి కూడా ఐసోథర్మల్, ఐసోకోరిక్, ఐసోబారిక్ ఈ 3 అంటాం, కానీ అడియాబాటిక్ అనే పదం ఇక్కడ మనం వాడం. ఓకేనా ఏమా? ఓకే సార్. ఇప్పుడు ఐసోథర్మల్ అంటే ఏమిటి? ఐసోథర్మల్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఓకేనా? వినపడుతుందా? ఎస్ సార్. ఐసోథర్మల్ అంటే తొలి తుది ఉష్ణోగ్రతలు 2 సమానము. కాబట్టి ఇదిగో చూడండి, టిఐ టిఎఫ్ ఇవి 2 కూడా సమానం అయిపోతాయి. అప్పుడు అవి 2 ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి.
అప్పుడు ఈ మొత్తం బ్రాకెట్లో ఉన్నటువంటి ఈ విలువ కనుక తీసుకున్నట్లయితే 1 అవుతుంది. log 1 టు ది బేస్ 10 ఎంత అయిపోతుందంటే 0 అయిపోతుంది. అందువల్ల ఈ ఫస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. అప్పుడు ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ ఎంత అవుతుంది చెప్పు? 2.303 ఇంటూ R log 10 P power I F by PI. పిఎఫ్ బై పిఐ అయితే మైనస్ గుర్తు కూడా ఉంది ఇక్కడ కదా. Yes, sir. కాబట్టి -2.303 ఆర్ లాగ్ పిఎఫ్ బై పిఐ అని రాసుకోవచ్చు. సార్ ఆర్ దాంట్లో పంపించవచ్చు కదా సార్. దాంట్లో పంపించేస్తే పిఐ బై పిఎఫ్ అవుతుంది అంతే కదా. ఎస్ సార్. కాబట్టి 2.303 ఆర్ లాగ్ పిఐ బై పిఎఫ్ అని కూడా రాసుకోవచ్చు. ఇది ఐసోథర్మల్. కాబట్టి ఇప్పుడు ఐసోథర్మల్ కాకుండా ఇంకోటి ఏం రాయొచ్చు చెప్పండి? పిఎఫ్ పిఐ రెండు సమానం చేస్తే అది ఏమవుతుంది? ఐసోబారిక్. ఐసోబారిక్. కాబట్టి మళ్ళీ ఐసోబారిక్ ప్రక్రియ తీసుకున్నట్లయితే ఐసోబారిక్ లో పిఐ బై పిఎఫ్ ఇది తీసుకున్నట్లయితే పిఎఫ్ పిఐ రెండు సమానం. అవి రెండు సమానం అయిపోతే అప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోతే 1 అయిపోతుంది. log 1 టు ది బేస్ 10 ఎంత అయిపోతుంది? మళ్ళీ 0 అయిపోతుంది. అప్పుడు రెండో టర్మ్ 0 అయిపోయింది. అప్పుడు ఏం మిగిలింది? 2.303 క్యాపిటల్ సిపి log 10 టిఎఫ్ బై టిఐ. అందువల్ల మనం ఈక్వేషన్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న కేసెస్ ఎప్పటి కేసులు అప్పుడే రాసేస్తున్నాం. పై దాంట్లో అయితే మీకు గుర్తున్నదో లేదో, ఇదిగో ఈ పై ఈక్వేషన్ తీసుకున్నప్పుడు చూడండి ఐసోథర్మల్ అని చెప్పాము, టిఎఫ్ టిఐ సమానం అయ్యేటట్లుగా. అట్లనే ఐసోకోరిక్ అని చెప్పాము, విఎఫ్ విఐ. అలానే రెండో దాంట్లో ఏవి చరరాశులుగా తెచ్చాము? T1 P1 చరరాశులుగా ఉండేటట్టుగా ఈక్వేషన్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఐసోథర్మల్ ఒకటి, ఐసోబారిక్ ఒకటి. తర్వాత ఫస్ట్ దాంట్లో దేన్ని తొలగించాము అంటే పిని తొలగించాము. రెండవ దాంట్లో ఏం తొలగించాము? విని తొలగించాము. మూడో దాంట్లో ఏం తొలగించవచ్చు చెప్పండి? టీని తొలగించవచ్చుగా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది ఎట్లుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఎంట్రపీ ఎస్ను పీవీల రూపంలో రాయడానికి ఒకటో సమీకరణం నుంచి డిటిని, అంటే ముందు డిటి ఉన్నది కాబట్టి డిటిని తొలగిస్తాము, ఆ తర్వాత టీని తొలగిస్తాం. ఒకసారి ఈ ఈక్వేషన్ 1 చూసుకోండి. మళ్ళీ ఇక్కడ ఏమున్నది అంటే చూడండి, డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సివి డిటి బై టీ ప్లస్ పిడివి బై టీ. కాబట్టి ముందు డిటిని తొలగించేసి ఆ తర్వాత తొలగిద్దాం టీని. ఇప్పుడు చూడండి, ఇందాకట్లాగానే మళ్ళీ రాస్తున్నాను. పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. దీన్ని డిటి లాగా రావాలనుకున్నట్లయితే ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయాలి. కాబట్టి డిఫరెన్షియేట్ చేయడానికి వచ్చేసేటప్పటికి చూడండి, పిడివి ప్లస్ విడిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్డిటి. డిటిని ఒకవైపు ఉంచేసి ఈ ఆర్ని ఇటువైపుకి తీసుకురండి. పీడివి ప్లస్ విడిపి బై ఆర్ అవుతుంది. ఇదిగోండి, డిటి ఈజ్ ఈక్వల్ టు పీడివి ప్లస్ విడిపి బై ఆర్ వచ్చేసింది. ఇప్పుడు డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సివి డిటి బై టీ అనేటువంటిది ఇందాక మన దగ్గర ఉన్నది. ఇప్పుడు డిటికి బదులుగా పీడివి ప్లస్ విడిపి బై ఆర్ అని చెప్పి రాస్తున్నాం. ఓకేనా? ప్లస్ పీడివి బై టీ. ఇక్కడ ఏవి క్యాన్సిల్ అవుతాయో ముందు ఒక్కసారి చూడండి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమి క్యాన్సిల్ కావట్లేదు. ఇదిగో చూడండి, సివి ఇంటూ ఈ టీని కూడా తీసుకొచ్చి ఆర్ పక్కన రాసేస్తున్నాను. పీడివి ప్లస్ విడిపి బై ఆర్టీ ప్లస్ పీడివి బై టీ. ఇప్పుడు ఆర్టీకి బదులుగా ఏం రాసుకోవచ్చు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో చెప్పండి? ఏమా? పివి సార్. పివి రాసుకోవచ్చు కదా. ఇదిగోండి చూడండి, ఒక స్టెప్ వదిలేసి కిందకు వస్తున్నాను.
అంటే ఇక్కడ టీకి బదులుగా PV/R అని రాస్తే RR క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడైనా PV అవుతుంది. కాబట్టి DS = CV ఇంటూ PDV ప్లస్ VDP/PV. టీకి బదులుగా ఏం రాయొచ్చు? PV/R రాయొచ్చా? అంతేనా లేదా? ఎస్ సార్, రైట్ సార్. అదిగో PV/R అని చెప్పి ఈ పీకి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు R పైకి వెళుతుంది, R ఇంటూ DV/V. ఇదిగో ఇక్కడ వచ్చేసింది. ఒక్కసారి ఇక్కడ చూడండి మళ్ళీ. ఈ PDVని VDPని PV చేత డివైడ్ చేస్తే ఇదిగోండి సివిగానే ఉండిపోయింది. ఇదిగో చూడండి ఇక్కడ PV చేత డివైడ్ చేస్తే PP క్యాన్సిల్ అయిపోతే DV/V వస్తుంది, అవునా కదా? ప్లస్ VDP/PV కనుక చేసినట్లయితే VV క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు CV ఇంటూ DP/P అనేది వస్తుంది. తర్వాత మిగిలింది ఏముంది? ప్లస్ R ఇంటూ DV/V. ఇప్పుడు DV/V అనేటువంటి రాశులు ఎన్ని వచ్చినాయి చూడండి ఈ ఈక్వేషన్లో. చెప్పగలుగుతారా? ఏంటి సార్? DV/V అనేవి ఎన్ని రాశులు వచ్చినాయి? 2 సార్. 2 వచ్చినాయి. ఇక్కడ CV ఇంటూ DV/V, ఇక్కడేమో R ఇంటూ DV/V, అంతే కదా? ఈ రెండిట్లో DV/Vని నేను కామన్ తీసాను అనుకో, అప్పుడు CV ప్లస్ R, అవునా కదా? ఇంక ఇక్కడ ఏం మిగిలింది? CV ఇంటూ DP/P అనేటువంటిది మిగిలింది. అంతవరకు అర్థమైందా? CV ప్లస్ R ఎంతకు సమానం? CP సార్. క్యాపిటల్ CPకి సమానం. ఇందాక చెప్పుకున్నాం. దేని ప్రకారం? CP మైనస్ CV = R కాబట్టి అప్పుడు CP = CV ప్లస్ R అవుతుంది. అదిగో CV ప్లస్ Rకి బదులుగా నేను CP రాశాను. అప్పుడు DS = CP ఇంటూ DV/V ఇంటూ CV ఇంటూ DP/P. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వింటున్నారా? ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ అంతే. ఇదిగో చూడండి, ఇంటిగ్రల్ DS, తర్వాత CP కాన్స్టెంట్, ఇంటిగ్రల్ DV/V, అలానే ఇంటిగ్రల్ DP/P ఇంటూ CV అన్నట్టుగా రాసాం. ఇంతకుముందు ఎట్లా చేసామో అట్లా ఇప్పుడు కూడా ఇనిషియల్ ఫైనల్ లిమిట్స్ SF, SI అనేటువంటివి ఫైనల్ ఇనిషియల్ లిమిట్స్, VF, VI అనేటువంటివి వాల్యూమ్ కీ లిమిట్స్, PF, PI అనేటువంటివి ప్రెజర్కి సంబంధించినటువంటి లిమిట్స్. DV/Vని చేస్తే ఏమొస్తుంది? లాగ్ V. మళ్ళీ లిమిట్స్ అప్లై చేసాం. లాగ్ VF మైనస్ లాగ్ VI వస్తుంది. లాగ్ VF/VIగా రాసేయచ్చు. టు ది బేస్ E వస్తుంది. దాన్ని 10లో కనుక మారిస్తే 2.303 వస్తుంది. కాబట్టి 2.303 CP లాగ్ VF/VI టు ది బేస్ 10. ఇది ఫస్ట్ పార్ట్. అలానే రెండో పార్ట్ తీసుకున్నట్లయితే CV, ఇక్కడ కూడా మళ్ళీ DP/Tని ఇంటిగ్రేట్ చేస్తే లాగ్ P వస్తుంది. మళ్ళీ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కనుక అప్లై చేస్తే లాగ్ PF మైనస్ లాగ్ PI అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ PF/PI టు ది బేస్ E. టు ది బేస్ 10లో కనుక మార్చేసినట్లయితే అక్కడ కూడా మళ్ళీ 2.303 వస్తుంది. అలానే DSకి ఇంటిగ్రేషన్ చేస్తే S వస్తుంది. లిమిట్స్ అప్లై చేస్తే SF మైనస్ SI వస్తుంది. కాబట్టి SF మైనస్ SI ఈజ్ ఈక్వల్ టు 2.303 CP లాగ్ VF/VI టు ది బేస్ 10 ప్లస్ CV లాగ్ PF/PI టు ది బేస్ 10. ఇది ఇప్పుడు ఘన పరిమాణము పీడనాల్లో వచ్చేసింది. అంటే ఇక్కడ దేన్ని తొలగించామంటే ఉష్ణోగ్రతని తొలగించాము, అవునా కాదా? ఏమ్మా, ఎవరు మాట్లాడటం లేదు. సతీష్, నువ్వే మాట్లాడు. కట్ అయిందా? కాబట్టి ఇప్పుడు వీలోను పీలోను వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ రెండు
ప్రాసెస్ ఏం రాసుకోవచ్చు చెప్పండి, చెప్పగలుగుతావా? ఎస్ సార్, ఐసోచోరిక్ స్టార్ట్ చేస్తాం సార్. ఐసోకోరిక్ కనుక చేసినట్లయితే ఐసోకోరిక్ లో అంటే సమకాల పరిమాణం విఎఫ్ విఐ రెండు సమానం అయిపోతే అవి రెండు క్యాన్సిల్ అయిపోతే 1 అయిపోతుంది. అప్పుడు ఫస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. అప్పుడు ఈక్వేషన్ ఏం మిగులుతుంది? 2.303 CV log 10 పవర్స్ PF by PI. ఇంకోటి ఏమవుతుంది? ఐసోబారిక్ కూడా అవుతుంది. ఐసోబారిక్ లో పిఎఫ్ పిఐ రెండు కూడా సమానం అవుతాయి కదా? ఎస్ సార్. అవి రెండు ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతే లాగ్ 1 టు ది బేస్ 10 0 అయిపోతుంది. అంటే సెకండ్ టర్మ్ మొత్తం కూడా 0 అయిపోతుంది. ఇంకా మనకి ఏమి మిగులుతుంది? SF మైనస్ SI 2.303 CP లాగ్ BF బై BI టు ది బేస్ 10. అంటే ఫస్ట్ టర్మ్ ఒకసారి 0, సెకండ్ టర్మ్ ఒకసారి 0, అట్లా అన్నమాట. జనరల్ ఈక్వేషన్ అయితే ఇట్లానే ఉండిపోతుంది. అలాగా మనము ఐడియల్ గ్యాస్కి సంబంధించి 1 గ్రామ్ మోల్ కనుక తీసుకున్నట్లయితే ఆ 1 గ్రామ్ మోల్కి ఎట్లాంటి ఈక్వేషన్లు వస్తాయి అనేటువంటిది ఇదిగో చూడండి. మళ్ళీ నేను ఇక్కడ సెపరేట్గా రాశాను. సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో విఎఫ్ బై విఐ పిఎఫ్ బై పిఐ అంటే పి రూపంలో రాసే పని అయితే ఎట్లా వచ్చింది? వి రూపంలో. ఇంతకుముందు చెప్పినవే కదా ఇవన్నీ. అట్లనే సమకాలీన పరిమాణం అంటే ఐసోకోరిక్ లో ఏమైపోతుంది? ఘన పరిమాణం స్థిరంగా ఉండిపోయింది కాబట్టి ఉష్ణోగ్రతలు మారినాయి, అట్లనే పీడనాలు మారినప్పుడు ఇట్లా వస్తుంది అనమాట. అలానే పీడనం స్థిరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మారి ఘన పరిమాణాలు స్థిరంగా కనుక్కున్నట్లయితే ఈ రూపంలో ఉంటుంది. ఒకవేళ ఐసోథర్మల్ కనుక అయినట్లయితే ఇది ఈ రూపంలోకి వస్తుంది. అంతవరకు అర్థమైనట్లేనా? తర్వాత మనకి ఈ చాప్టర్లో ఎక్కువ సార్లు మనకి ప్రాబ్లం కింద ఏం అడుగుతాడంటే మంచు నీటి ఆవిరిగా మారిందనుకోండి, అప్పుడు ఎంట్రోపీలో కలిగేటువంటి మార్పు ఏమిటి అనేటువంటిది అడుగుతుంటాడు. ఇక్కడ మనం జనరల్గా ఒక చిన్న డెరివేషన్ లాగా చేస్తున్నాము. ఓకేనా? అర్థమవుతుందా? చిన్న డెరివేషన్ లాగా చేస్తున్నాం. ప్రాబ్లం చేసేటప్పుడు ఎట్లా చేయాలనేటువంటిది కూడా ఇప్పుడే చెప్తాను. ఇప్పుడు మంచు ఉన్నది. ఇప్పుడు మీకు విశిష్టోష్ణము తర్వాత గుప్తోష్ణము అనేటువంటి వాటికి నిర్వచనాలు తెలుసా? గుప్తోష్ణము, ఇంకోటి విశిష్టోష్ణం ఐడియా ఉన్నదా? తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే తెలియదని చెప్తే నేనే చెప్పేస్తా. ఇంగ్లీష్ మెటీరియల్ పెట్టండి. ఇంగ్లీష్ మెటీరియలా? ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్ ఒకటి, ఓకేనా? లేటెంట్ హీట్ ఒకటి. ఐడియా ఉందా? లేటెంట్ హీట్ అంటే ఐడియా ఉందా? లేదు సార్. లేటెంట్ ముందు స్పెసిఫిక్ హీట్ అంటే స్పెసిఫిక్ హీట్ క్యూ గా. స్పెసిఫిక్ హీట్ డిక్యూ గా. అది కాదు, మోల్ తీసుకొని ఇక్కడ నేను 1 kg కానీ 1 గ్రామ్ కానీ తీసుకుంటాను. ఓకేనా? ఓకే సార్. అంటే యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకొని దాని టెంపరేచరు 1 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 1 కెల్విన్ టెంపరేచర్ పెంచడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అవసరం అవుతుందో దాని యొక్క స్పెసిఫిక్ హీట్ అంటారు. ఒకసారి మళ్ళీ చెప్తాను. స్పెసిఫిక్ హీట్ మీన్స్ ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 1 కెల్విన్. ఒక ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి
ప్రమాణ ద్రవ్యరాశి అంటే 1 kg కానీ లేదా 1 గ్రాము కానీ పదార్థాన్ని తీసుకొని దాని ఉష్ణోగ్రతని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ లేదా 1 కెల్విన్ కానీ పెంచడానికి ఎంత ఉష్ణరాశి అవసరం అవుతుందో ఆ ఉష్ణరాశిని దాని యొక్క స్పెసిఫిక్ హీట్ లేదా విశిష్టోష్ణము అని అంటారు. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. అంటే ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే 1 kg ఏదో ఒక ఘన పదార్థాన్ని తీసుకున్నాను, అది 10 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. ఆ 10 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న దాన్ని 11 డిగ్రీల సెంటిగ్రేడ్ దాకా పెంచాం. దాని మాసు 1 kg ఉన్నది, దాని ఉష్ణోగ్రత 10 ఉన్నది. 10 నుంచి ఎంతవరకు పెంచాం? 1 సార్. 10 నుంచి 11కి పెంచాం, అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచాం. అప్పుడు పెంచడానికి ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలి కదా. ఎస్ సార్. దానిని ఏమంటారంటే దాని యొక్క స్పెసిఫిక్ హీట్ అని అంటారు. ఓకేనా? ఓకే సార్. దాన్ని స్మాల్ ఎస్ చార్జ్ చూపిస్తాం, అంటే ఎంట్రోపీని కూడా ఎస్ చార్జ్ చూపిస్తాం, కానీ ఇక్కడ డిఎస్ అనేటువంటిదే ఉన్నది కాబట్టి ఎస్ అనేటువంటిది స్పెసిఫిక్. అది ఇప్పుడు చూడండి, 1 kg 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచితే కావలసిన ఉష్ణరాశి ఎస్. ఓకేనా? ఓకే సార్. అంతకాకుండా దాని ఉష్ణోగ్రతను టీ డిగ్రీల సెంటిగ్రేడ్ పెంచాను అనుకోండి, టీ డిగ్రీల సెంటిగ్రేడ్ పెంచితే అప్పుడు ఎస్ ఇంటూ టీ అవుతుందా లేదా? అవునా కదా? ఎక్కుతుందా పొరకి? హలో ఏమ్మా, అమ్మాయిలు ఎవరు మాట్లాడటం లేదు. ధనలక్ష్మి కానీ జాహ్నవి కానీ స్పెసిఫిక్ హీట్ అంటే అర్థమైందమ్మా? లైన్లో ఉన్నారా? మాట్లాడటం లేదు. ఇప్పుడు 1 kgకి 1 డిగ్రీ పెంచడానికి కావాల్సిన ఉష్ణం ఎస్. ఓకేనా? ఓకే సార్. 1 kgకి టీ డిగ్రీలు పెంచామనుకో ఎస్ ఇంటూ టీ అవుతుందిగా. ఎస్ సార్. అట్లనే ఎం గ్రాములో లేకపోతే ఎం కేజీలో తీసుకున్నట్లయితే అప్పుడు ఎంఎస్టీ అవుతుందా లేదా? ఎస్ సార్. కాబట్టి ఉష్ణం ఎంత పెరిగింది అనేటువంటి దానికి Q = ఎంఎస్టీ అనేటువంటిది ఒక ఫార్ములా. అంటే ఉష్ణోగ్రత పెరిగినట్లయితే అప్పుడు వాడేటువంటి ఫార్ములా ఏమిటి? Q = ఎంఎస్టీ. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు అట్లా కాకుండా గుప్తోష్ణం గురించి మాట్లాడుతున్నాను. గుప్తోష్ణం అంటే లేటెంట్ హీట్. ఇప్పుడు 0 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర మంచు ఉన్నది, అర్థమవుతుందా? 0 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఏమున్నది ఏమ్మా? 0 డిగ్రీల సెంటిగ్రేడ్ చెప్పండి. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్ ఉన్నది, 1 kg ఉన్నది. ఓకేనా? ఓకే సార్. దానిని 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరే ఏంగా మారుస్తున్నానంటే వాటర్గా మారుస్తున్నాను. దానికి కావాల్సినటువంటి ఉష్ణరాశిని ఏమంటారంటే లేటెంట్ హీట్ అంటారు. అర్థమైందా? ఇక్కడేంటి టెంపరేచర్ రైజ్ కావడం లేదు, సాలిడ్ ఏమైంది? అంటే 1 kg ఘనము 1 kg ద్రవంగా మారడానికి, లేదా 1 kg ద్రవము 1 kg వాయువుగా మారడానికి టెంపరేచర్ మారకుండా, అంటే కేవలం ఇక్కడ ఏం జరుగుతుంది? చేంజ్ ఆఫ్ స్టేట్ ఉన్నది కానీ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ లేదు. ఒప్పుకుంటావా? దానిని లేటెంట్ హీట్ అంటారు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు లేటెంట్ హీట్ని ఎట్లా డిఫైన్ చేస్తానంటే, ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు ది అదర్ స్టేట్ వితౌట్ రైజ్ ఇన్ టెంపరేచర్.
ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి పదార్థం యొక్క స్థితిని ఒక స్థితి నుండి వేరొక స్థితిలోకి ఉష్ణోగ్రత మారకుండా మార్చడానికి ఎంత ఉష్ణరాశి కావాల్సి వస్తుందో దానిని ఏమంటున్నాము? లేటెంట్ హీట్ అంటున్నాము. అంతవరకు అర్థమైందా ఏమ్మా? ఓకేనా? లేటెంట్ హీట్ని ఎల్ చేత సూచిస్తారు. 1 kg మారడానికి ఎల్ అయితే m kgలు మారడానికి ఎంత అవుతుంది? m ఇంటూ ఎల్ అవుతుంది. ఓకేనా? ml అవుతుంది. అలానే ఉష్ణోగ్రత మారుతున్నప్పుడు స్థితి మారదు. ఉష్ణోగ్రత మారుతున్నప్పుడైతే అప్పుడు Q = MST. ఉష్ణోగ్రత మారకుండా స్థితి మారుతున్నట్లయితే ML. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఓకే సార్. ఇది గుర్తుపెట్టుకోండి. Q = MST అనేటువంటిది ఒక ఫార్ములా, Q = ML అనేటువంటిది ఒక ఫార్ములా. ఓకేనా? స్థితి మారినప్పుడు ML వేసుకోవాలి, ఉష్ణోగ్రత మారినప్పుడు MST వేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంత పదార్థం తీసుకుంటున్నానంటే M మాస్ ఉండేటువంటి ఒక పదార్థాన్ని తీసుకుంటున్నాను. అది ఏ టెంపరేచర్ దగ్గర ఉన్నది? T1 టెంపరేచర్ దగ్గర ఉన్నది. అది ఏ స్థితిలో ఉన్నది? మంచు స్థితిలో ఉంది. అదే ఉష్ణోగ్రత దగ్గర దాన్ని దేనిగా మారుస్తున్నానంటే నీరుగా మారుస్తున్నాను. అప్పుడు నేను ఏం ఫార్ములా వేసుకోవాలి చెప్పండి? క్యూకు బదులుగా ML వేసుకోవాలా పర్లేదా? లేటెంట్ హీట్ ML వేసుకోవాలి. ఇప్పుడు మనకేం తెలుసు? DS = dQ/T, అంటే ఎంట్రోపీలో కలిగేటువంటి మార్పు DS = dQ/T అనేటువంటిది మనకి ఎప్పుడో తెలుసు కదా. ఇప్పుడు డిఎస్కు బదులుగా DQకు బదులుగా నేను ఏం రాస్తాను? ML1, అంటే M ద్రవ్యరాశి, T1 అనేటువంటిది ఉష్ణోగ్రత, లేటెంట్ హీట్ ఎంత? L1. కాబట్టి ML1 అనేటువంటిది DQకు బదులుగా, T1 అనేటువంటిది టెంపరేచర్. అంతవరకు ఒప్పుకుంటారా? అంటే 0 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉండేటువంటి మంచు 0 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఏంగా మారింది? నీరుగా మారింది. ఇప్పుడు దీన్ని నేను 100 డిగ్రీల సెంటిగ్రేడ్కి తీసుకెళ్ళాలి. 100 డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే T2. ఓకేనా? ఓకేనా కదా? ఓకే సార్. అప్పుడు DQకి బదులుగా ఏ ఫార్ములా వాడుకోవాలి చెప్పండి? MST వాడాలా పర్లేదా? వాడాలి సార్. కాబట్టి ఇక్కడ DS2 పైదాన్నేమో DS1 అంటున్నాను, అంటే అది మంచు నీరుగా మారడానికి. ఇప్పుడు నీరు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు, అంటే T1 నుంచి T2 వరకు పెంచుకోవడానికి చూడండి ఇంటిగ్రల్ dQ/T. ఓకేనా? పై దాంట్లో ఉష్ణోగ్రత మారలేదు కాబట్టి డైరెక్ట్గా ఈక్వేషనే, కానీ ఇక్కడ పెరుగుతూ వచ్చింది కాబట్టి ఇంటిగ్రేషన్ వేసుకుంటున్నాను. కాబట్టి ఇంటిగ్రల్ T1 to T2 చూడండి, MS Tకి బదులుగా DT పెరిగిందని వేసుకొని DT/T వేసి చూడండి, ఎంఎస్ని బయటకు లాగుతాను. ఇంకా ఇంటిగ్రేషన్లో లోపలే ఉంది, DT/T ఉందా ఏమ్మా? DT/Tని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? లాగ్ T వస్తుందా? అవునా కదా? అప్పుడు log T2 మైనస్ log T1 వస్తుంది. అప్పుడు DS2 = MS log T2/T1 to the base E. బేస్ ఈని మళ్ళీ బేస్ 10లో కనుక మార్చుకున్నట్టయితే 2.303 MS log T2/T1 to the base 10 అనేటువంటిది వచ్చింది. ఇదేమో DS2. పై ఈక్వేషన్ ఏంగా మారడానికి? మంచు నీరుగా మారడానికి. ఇదేమో DS2 అనేటువంటిది 0 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉండేటువంటి మంచు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర మంచుగా మారడానికి ఎంట్రోపీ. 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉండేటువంటి మంచు నీరు మళ్ళీ ఏంగా మారాలి? నీటి ఆవిరిగా మారాలి. అప్పుడు మళ్ళీ ఏం వాడుతున్నాము? DS3 = ఇక్కడ కూడా మళ్ళీ ఏం వేసుకోవాలి? ML వేసుకోవాలా పర్లేదా ఏమ్మా? వేసుకోవాలి సార్. స్టేట్ మారుతుంది. మళ్ళీ స్టేట్ మారుతుంది కదా. ML2. ఇందాక ఏంటి? L
మంచు ద్రవీభవన గుప్తోష్ణము, అవునా? అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్. ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, ఇక్కడేమో బాష్పీభవన గుప్తోష్ణము. అందువల్ల పై దాన్ని L1 అంటున్నాను, కింద దాన్ని L2 అంటున్నాను. మాస్ మాత్రం అంతే, అంటే ఎంత మంచు నీరుగా మారిందో అంత నీరు మళ్ళీ నీటి ఆవిరిగా మారుతుంది, అంటే ML2. ఇప్పుడు ఉష్ణోగ్రత ఎంత ఉన్నదంటే T2 దగ్గర ఉన్నది, కాబట్టి DS3 = ML2/T2. ఓకేనా? అప్పుడు మొత్తము ఎంట్రోపీ ఎంత ఉన్నది అంటే DS DS1 అని, తర్వాత DS2ని DS3ని ఏం చేయాలి? కలిపేసేయాలి. కలిపేసేసినట్లయితే మొత్తం ఎంట్రోపీలో మార్పు ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. ఇదిగో చూడండి, DS1 ML1/T1 2.3 plus 2.303 into MS into log T2/T1 to the base 10, తర్వాత ప్లస్ ML2/T2. ఇప్పుడు ఏదేమిటో చెప్పగలుగుతారా? ఏం సతీష్, చెప్తావా? M ఏమిటి? చెప్పగలుగుతావా లేదా? లైన్లో ఉన్నావా? సార్ లైన్లో ఉన్నావా? సార్. ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ టర్మ్ ఏమి ఇస్తుంది చెప్పు? ML1 లేటెంట్ హీట్ సార్. ఏమొస్తుంది? ఐస్ నుంచి వాటర్ వెళ్తుంది కదా సార్ అది. ఐస్ నుంచి వాటర్ గా మారినప్పుడు ఎంత ఎంట్రోపీలో మార్పు ఉంటుంది? అది మాస్, అంటే ఇది మాస్ ఆఫ్ ఐసు. L1 అంటే ఏమిటి? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్, మంచు ద్రవీభవన గుప్తోష్ణము. T1 అనేటువంటిది 0 డిగ్రీల సెంటిగ్రేడ్. 0 డిగ్రీల సెంటిగ్రేడ్కి వాల్యూ ఎంత ఉంది? 273.16 అనేటువంటిది కెల్విన్లో. ఓకేనా? ఓకే సార్. కాబట్టి M అనేటువంటిది ఐస్ యొక్క మాసు, L1 అనేటువంటిది ఐస్ యొక్క లేటెంట్ హీటు, T1 అనేటువంటిది ఐస్ యొక్క టెంపరేచర్. ఓకేనా? అది ఇప్పుడు ఏంగా మారిపోయింది? ఇప్పుడే సార్ నీరు అయిపోయింది. నీరు ఇప్పుడు ఏ టెంపరేచర్ దగ్గర ఉన్నది? T2 సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంది సార్. T1 దగ్గర ఉంది. దాన్ని ఎక్కడికి పెంచాలి ఇప్పుడు? T2 దగ్గరికి. T2 అంటే 100 డిగ్రీల సెంటిగ్రేడ్, అంటే 373.16 కెల్విన్. ఓకేనా? అంతవరకు అర్థమవుతుందా? మళ్ళీ మాస్ అంటే నీరుగా మారినటువంటి మంచే, సేమ్ మాస్. S అంటే ఏమిటో తెలుసా? వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్. ఓకేనా? వాటర్ యొక్క ఏమిటి? స్పెసిఫిక్ హీట్. ఓకేనా? తర్వాత T1 అనేటువంటిది ఏమిటి? T1 అనేటువంటిది మంచు టెంపరేచర్. T2 అనేటువంటిది 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్, వాటర్ టెంపరేచర్. వాటర్ టెంపరేచర్ హై టెంపరేచర్, ఇది లో టెంపరేచర్. అవునా? తర్వాత ఇప్పుడు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉండేటువంటి నీరు ఏంగా మారాలి? వేపర్ అవ్వాలి. దానికి ఫార్ములా ఏమిటి? ML2/T2. ML2/T2. ఇక్కడ L2 అంటే ఏమిటి? L2 అంటే ఏంటి? లేటెంట్ హీట్ సార్. లేటెంట్ హీట్ ఆఫ్ వాట్? లేటెంట్ హీట్ ఆఫ్ వేపర్. ఓకేనా? అంటే నీటి ఆవిరిగా మారిపోయిందా, కాబట్టి ఆవిరి యొక్క గుప్తోష్ణం. ఓకేనా? బాష్పీభవన గుప్తోష్ణం అంటారు. బాష్పీభవనం చెందేటప్పుడు దాని ఉష్ణోగ్రత T2. ఓకేనా? కాబట్టి ఫస్ట్ది స్థితి మార్పుకి, రెండవది ఏమిటి? ఉష్ణోగ్రతలోని పెరుగుదలకి, మూడవది మళ్ళీ స్థితి మార్పుకి. అంటే 0 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉండేటువంటి మంచు
100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఏంగా మారిపోయింది? వేపర్గా మారిపోయింది. ఓకేనా? వేపర్గా మారిపోయింది. ఇప్పుడు లెక్క ఏదైనా ఇప్పుడు 2 kg ద్రవ్యరాశి కలిగినటువంటి మంచు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర నీటి ఆవిరిగా మారిపోతే ఎంట్రపీలో కలిగేటువంటి మార్పు ఎంత? L1 = ఇంత, L2 = ఇంత, తర్వాత S = ఇంత అని అన్నారనుకో, అప్పుడు చేయగలుగుతారా ఈ లెక్క మీరు? ఏమా? ఎస్ సార్, ట్రై చేస్తాను. అంటే ట్రై అంటే ఇక్కడ మాస్ అంటే అన్ని చోట్ల ట్రై చేస్తాను. M = రేపో ఎప్పుడో ఒక లెక్క నేనే పేపర్ మీద చేసి మీకు చూపిస్తానులే. ఓకేనా? కాబట్టి ఇక్కడ మంచు యొక్క మాసే అన్ని చోట్ల మాస్ అవుతుంది, 2.5 kg. ఓకేనా? తర్వాత L1 అంటే మంచు ద్రవీభవన గుప్తోష్ణము, అట్లనే L2 అంటే నీటి ఆవిరి యొక్క గుప్తోష్ణము, స్పెసిఫిక్ ఆఫ్ వాటర్ అంటే ఇక్కడ S అవుతుంది. అవునా? ఇంకా తొలి ఉష్ణోగ్రత ఎంత ఉంది? T1 అంటే 0 డిగ్రీల సెంటిగ్రేడ్, దాన్ని కెల్విన్లోకి మార్చుకోవాలి. 0 వేసుకోకూడదుగా, ఎంత వేసుకోవాలి? కెల్విన్ మానవులు వేసుకోవాలి. ఎంత? 273. అట్లనే T2 ఏమో 373. ఓకేనా? ఓకే సార్. కాబట్టి T2/T1 అన్న చోట కూడాను 373/273 అన్నట్టుగా వేసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ వేయాలంటే 0.16 కూడా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. అంతవరకు అర్థమైనట్టేనా? అర్థమైనట్టే. దీంతో మనకి థర్మోడైనమిక్స్ అనేటువంటి చాప్టర్ అయిపోయింది. రేపు వేరే చాప్టర్ ఏదైనా మొదలు పెట్టడం కానీ, లేకపోతే ఈ చాప్టర్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ చేయడం కానీ చేస్తాను. ఓకేనా? టాపిక్స్ అన్ని ఒకసారి రివైజ్ చేద్దాం. అంటే మధ్యలో క్లాసులు ఏం కదా సార్? ఈ టాపిక్ అంతా ఒకసారి రివైజ్ చేయమంటారా? ఈ టాపిక్ వచ్చి ఫ్రంట్ ఉన్నాయి కదా సార్, కార్నోట్ ఇంజిన్. అది అదే ఈ చాప్టర్లోవేనా నువ్వు అంటాం? సార్, ఈ చాప్టర్లోవే సార్. ఒకసారి రేపు బ్రీఫ్గా చెప్పేయమంటారా? ఎస్ సార్. సరేలే, అయితే నేను స్పీడ్గా వెళ్ళిపోతాను. ఓకేనా? సరే సార్. సరే. ఇప్పటి వరకు చెప్పిందంటే యాక్చువల్గా మీరు ముందు చెప్పిన లెసన్స్ నేను యూట్యూబ్లో పెడుతున్నాను, చూస్తున్నారా? ఏం సతీష్? ఎస్ సార్, చూస్తాను. చూస్తే అర్థం కావట్లేదా? చూస్తున్నాను సార్. పోనీలే, ఒక క్లాస్ ఏమైంది చెప్పి ఇంకో క్లాస్ చెప్తాను. అంటే కొన్ని క్లాసులు ఏం కదా సార్, అవి మధ్యలో ఏమిటి?